పీపుల్స్ పల్స్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజస్థాన్లో వచ్చే ఏడాది నుంచి పాత పెన్షన్ విధానం గెహ్లాట్. సిపిఎస్ రద్దుకు తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్. బీహార్లో ముస్లిం యువకుడిని దారుణంగా కొట్టి చంపిన గోగుండాలు. హరిత ఇంధన సూపర్ పవర్ గా భారత్. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ. ఉక్రెయిన్ వ్యవహారంలో ఎటూ తేల్చుకోలేని భారత్. ఓవైపు అమెరికా, మరోవైపు రష్యా. త్వరలో రెండింతలు కానున్న వంట గ్యాస్ ధర. ఐసీఏఐ కార్యవర్గ ప్రమాణ స్వీకారం గుంటూరులో. రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ఆయన బుధవారం అసెంబ్లీలో 2022-23 బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు 3 గంటల పాటు ప్రసంగించారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెడతామని కీలక ప్రకటన చేశారు. 2004 జనవరి 1 నుంచి ఉద్యోగాల్లో నియమితులైన వారందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. కాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల ఉద్యోగులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. అలాగే పాత పెన్షన్ పునరుద్ధరణ విషయం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్లో పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అశోక్ గెహ్లాట్ ప్రకటించడంతో ఇతర రాష్ట్రాలపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన నేషనల్ పెన్షన్ స్కీమ్, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని, అన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని మళ్లీ అమలు చేయాలని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ డిమాండ్ చేసింది. ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్ ఈ మేరకు బుధవారం ప్రకటన చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఐ గుంటూరు శాఖకు 2022-23 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని బుధవారం అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సదరన్ రీజియన్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఐ కేంద్ర కమిటీ సభ్యులు డి ప్రసన్నకుమార్, ముప్పాళ్ల సుబ్బారావు, ముప్పాళ్ల శ్రీధర్, గుంటూరు శాఖకు తొలి మహిళా చైర్మన్గా ఎన్నికైన వంగల భార్గవి, కార్యదర్శి నూతలపాటి అమర్నాథ్ ఇతర కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం టి చిన్నమస్తాన్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. గుంటూరు శాఖకు తొలిసారిగా ఒక మహిళా చార్టర్డ్ అకౌంటెంట్ చైర్మన్గా ఎన్నికవడం గర్వకారణమని తెలిపారు. ఐసీఐ కేంద్ర కమిటీ సభ్యుడు ప్రసన్నకుమార్ మాట్లాడుతూ గుంటూరు శాఖ నూతన భవన నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. గుంటూరు నుంచి కార్యక్రమంలో సునీల్ కుమార్ మండలం, ఆర్ చెంగలరెడ్డి, కార్యవర్గ సభ్యులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, సిఏ విద్యార్థులు పాల్గొన్నారు. బీహార్లో గోగుండాలు రెచ్చిపోయారు. గొడ్డు మాంసం విక్రయించే వ్యక్తుల పేర్లు చెప్పాలంటూ ఓ ముస్లిం యువకుడిపై దాడి చేసి హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించి గోతిలో పూడ్చిపెట్టారు. శవం త్వరగా కుళ్ళిపోయేందుకు ఉప్పు వంటి పదార్థాలు వినియోగించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మృతుడిని సమస్తీపూర్ జిల్లాకు చెందిన జనతాదళ్ యునైటెడ్ పార్టీ సభ్యుడు మహమ్మద్ ఖలీల్ ఆలంగా గుర్తించారు. మహమ్మద్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులకు శుక్రవారం బుద్ధిగంధక్ నదీ తీరాన సగం కారిన అతని మృతదేహం కనిపించింది. మహమ్మద్ను కిడ్నాప్ చేశామని, డబ్బులు ఇవ్వకపోతే కిడ్నీలు అమ్మేస్తామంటూ బాధితుడి ఫోన్ నుంచి కుటుంబ సభ్యులను బెదిరించినట్లు పోలీసులు చెబుతున్నారు. వీడియోలో మహమ్మద్ను పట్టుకుని గోవులను వధించే ప్రదేశాలు, గొడ్డు మాంసం అమ్మే వ్యక్తుల పేర్లను వెల్లడించాలని బలవంతం పెట్టారు.
తనకేమీ తెలియదని, తనను ఏమీ చేయవద్దని అగంతకులను వేడుకుంటున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అతడిని విపరీతంగా తిడుతూ కొడుతూ ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో నిందితులు తమ ముఖాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ వీడియో క్లిప్ను ట్వీట్ చేసిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై విరుచుకుపడ్డారు. బీహార్ ఎన్డీఏ ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా కొరవడ్డాయి. జేడీయూ నాయకుణ్ణి కొట్టి సజీవ దహనం చేసి పూడ్చిపెట్టారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. బీహార్లో ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో నితీష్ సమాధానం చెప్పాలి. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటున్నారో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. హరిత ఇంధన రంగంలో భారత్ సూపర్ పవర్గా ఎదగనుందని, ప్రపంచ దేశాలకు ఎగుమతి కేంద్రంగా మారనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. వ్యవస్థాపక స్ఫూర్తి, ప్రభుత్వ సానుకూల విధానాలు, విరివిగా నిధుల లభ్యత ఇందుకు చోదకంగా పనిచేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఏషియా ఎకనామిక్ డైలాగ్ 2022 సదస్సులో అంబానీ ప్రసంగించారు. వచ్చే 2 దశాబ్దాల్లో భారత్ $500 కోట్ల అంటే దాదాపు 37.50 లక్షల కోట్ల విలువైన హరిత ఇంధనాలను ఎగుమతి చేయగలిగే స్థాయికి అభివృద్ధి చెందనుందని ఆయన అంచనా వేశారు. గడిచిన 20 సంవత్సరాల్లో భారత్ ఐటీ సూపర్ పవర్గా ఎదిగింది. ఆధునిక టెక్నాలజీ సహాయంతో వచ్చే 20 ఏళ్లలో ఇంధనం, లైఫ్ సైన్సెస్ రంగాల సూపర్ పవర్గా ఎదగనుందని నమ్మకం ఉంది అన్నారు. 21వ శతాబ్దంలో సాంప్రదాయ ఇంధనాల స్థానాన్ని శుద్ధ, హరిత ఇంధనాల భర్తీ చేయనున్నాయన్నారు. శుద్ధ ఇంధనాల వినియోగం, పర్యావరణ పరిరక్షణతో పాటు భారీగా ఉద్యోగాల కల్పనకు ఇంధనం, ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు అయ్యే విదేశీ మారక వ్యయాల ఆదాకు దోహదపడుతుందన్నారు. రష్యా ఉక్రెయిన్ వివాదంలో భారత్ ఎటువైపు అనేది తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. అమెరికా, రష్యా, ఉక్రెయిన్, ఐరోపా సంఘాతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయా దేశాలు భారత్ మద్దతును ఆశిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా బహిరంగంగానే భారత్కు భాగస్వామ్యంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకరి పక్షం వైపు చేరిపోవాలి. అయితే దౌత్యపరంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇలాంటి సమయంలో రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై భారత్ తొలిసారిగా స్పందించింది. దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. రష్యా, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉన్నత స్థాయి చర్చలను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. ఈ ప్రాంతంలో వెలుపల దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వం కోసం నిరంతర దౌత్య ప్రయత్నాల ద్వారా పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సంక్షోభ నివారణకు అమెరికా ప్రతిపాదనల్లో హేతుబద్ధమైన అంశాలను అంగీకరించినప్పటికీ దౌత్యపరమైన ప్రయత్నాలు ఇప్పటి వరకు పరిమిత విజయాన్ని సాధించాయని తెలిపారు. రష్యా, అమెరికాలతో సన్నిహిత సంబంధాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఈ సమస్యపై తటస్థ వైఖరి ప్రదర్శిస్తోంది. ఇప్పటికే అందుతున్న సమాచారం మేరకు ఏప్రిల్ నుంచి వంట గ్యాస్ ధరలు భారీగా పెరగనున్నాయి. వీటికి తోడు సిఎన్జి, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ధరలు పెరుగుతాయి. గ్యాస్ ఆధారంగా కరెంటు ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ ప్రభావం ఉండనుంది. అందువల్ల విద్యుత్ బిల్లులు కూడా పెరిగే ప్రమాదం పొంచి ఉంది. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల పరోక్షంగా రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల నిత్యావసరాల ధరలు మరింత ప్రియం కానున్నాయి. యూరోపియన్ దేశాలకు ఎక్కువగా గ్యాస్ సరఫరా చేసే అతిపెద్ద ఉత్పత్తిదారు రష్యా రణరంగంలో ఉన్నందున దానిపై ఆధారపడ్డ అనేక దేశాలు, అక్కడి కంపెనీలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారిని ఎదుర్కొని మునుపటి స్థితికి చేరుకుంటున్న దేశాలకు తాజాగా పెరగనున్న గ్యాస్, పెట్రోల్ ధరలు మరింత ఆర్థిక భారాన్ని మోపనున్నాయి. ఆ దేశాల్లో అభివృద్ధి నెమ్మదించే ప్రమాదం ఎక్కువగా ఉంది. దీనిని సరైన రీతిలో ఎదుర్కోకపోతే ప్రపంచ దేశాలు సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఇప్పుడు సవాలుగా నిలవనుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.